చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదు. ఒకరి కోసం అనుకున్న పాత్రల్లో మరొకరు నటించి ఆ పాత్రతోనే పేరు తెచ్చుకున్న వారు ఎందరో. అలాంటి వారిలో సత్యం రాజేష్ కూడా ఒకరు. విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన అతడు అవకాశాల కోసం 2-3 ఏళ్ల పాటు స్టూడియోలో చుట్టూ తిరిగాడు. సార్, విలన్గా చేస్తా, అవకాశం ఇవ్వండి అంటే నువ్వా విలన్గానా అంటూ పెదవి విరిచేవారు. ఈ క్రమంలో సరైన తిండి లేక బరువు తగ్గిపోవడంతో ముఖం కూడా పీకిపోయి సన్నగా చిన్నపిల్లాళ్లా కనిపించడంతో విలన్ పాత్రలు అడిగితే నవ్వుకునేవారట. పట్టు వదలకుండా ఆడిషన్స్కు వెళ్లిన రాజేష్కు తొలుత హీరో ఫ్రెండ్స్ గ్రూపులో ఒకటిగా క్యారెక్టర్లు రావడం మొదలుపెట్టాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని గుర్తింపు తెచ్చుకునే సమయంలోనే సుమంత్ సత్య మూవీ రాజేష్ కెరీర్ను మలుపు తిప్పింది. అందులో సుమంత్ స్నేహితుడి పాత్ర కోసం తొలుత అలీని అనుకున్నారు. అప్పటికి సినిమా షెడ్యూల్ మొదలవడంతో అలీ కూడా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అదే సమయంలో ఆయన దుబాయ్ వెళ్లారు. ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో అక్కడ విమానం క్యాన్సిల్ అవ్వడంతో 2 రోజులు దుబాయ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈలోగా అనుకున్న షెడ్యూల్ ఆలస్యం అవుతుండడంతో దర్శకుడు సూర్యకిరణ్ రాజేష్ను ఆ పాత్రకు తీసుకుందామనుకున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత నాగార్జున దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన తొలుత ఒప్పుకోలేదు. అలీ వచ్చేదాకా వేచి చూద్దామన్నారు. దీంతో సూర్యకిరణ్ కలగజేసుకుని రాజేష్ నటనతో పాటు నా కామెడీ టైమింగ్సే నాకు నమ్మకం ఉంది, అవకాశం ఇవ్వండి అనడంతో ఎట్టకేలకు నాగార్జున ఒప్పుకున్నారు. అలా సత్యంలో సతీష్ పాత్రకు రాజేష్ ఎంపికయ్యాడు. తన నటన, కామెడీ టైమింగ్, పులిరాజా అంటూ ఆయన చేసే హంగామా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఇక కెరీర్లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సినిమాతో రాజేష్ బాబు కాస్త సత్యం రాజేష్ అయ్యారు. అంతే కదా, నమో ఇదివరకే చెప్పినట్టు ఒక్కో సంఘటన కొన్ని జీవితాలను మారుస్తుంది. అలీ ఫ్లైట్ మిస్ అవ్వడం రాజేష్ను సత్యం రాజేష్గా మార్చింది. అంతకుముందు ఎన్ని కష్టాలు పడినా తొలిసారిగా తనకు సత్యం తోడవడం, ఆ తోడుని తనతో పాటే మోసుకు వెళ్లడం నమో ఆలోచనల ప్రకారం గొప్ప అదృష్టం. అంతేకాక దాని వెనుక దర్శకుడు సూర్యకిరణ్ ఉండటం, తన సినీ జీవితంలో తొలి అడుగులు ప్రస్తుత ఎదుగుదలకు అవే ప్రభాత కిరణాలయ్యాయని నమో భావిస్తుంది.